త్రాగునీటికి సంబంధించి చేసినా అది ఇంతకుముందు గణేష్ గారు మా దృష్టికి తీసుకొచ్చింది. తప్పకుండా అందుకే చెప్పినాం కంటోన్మెంట్, హైదరాబాద్, మెట్రో వార్డ్స్ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి సమావేశం చేసుకుంటాం. ఇదే సందర్భంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా, ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్లినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాలు అందరికీ ఆశీర్వచనం అందజేస్తాం. ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శించాలి తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్. వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తా ఉన్నారు. సంతోషమా మేమేమంటారు, మీకు ఫుల్ ఫ్లెడ్జ్ కంటోన్మెంట్ వాసి మీరు కంటోన్మెంట్ ఉండిపోయింది 10 ఏళ్లు కాబట్టి పూర్తి అవగాహన ఉంది. ప్లీజ్ అన్న దయచేసి కొంచెం ప్లేస్ చేయండి. కొంచెం కాంగ్రెస్ కార్యకర్తలకు స్వాగతం, ప్రజలకు స్వాగతం, ఎదురు చూస్తున్నాం. వెనక్కి వస్తే అందరికి వస్తుంది. ఇట్రా వెంట జన్మదిన శుభాకాంక్షలు. అదే కాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. 5 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అది త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ, తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధి, కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం తూతూ మంత్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఇది బడ్జెట్ అని చెప్పి బీఆర్ఎస్